పడిపోతుంది రాష్ట్రం. 100 సార్లు మాట్లాడుకున్నాం మనం. అప్పుడు హైదరాబాద్లో చేసేవాళ్ళు మీరు షూట్ పార్కుల్లో కూర్చుని, అప్పుడు కూడా నేను మాట్లాడాను. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే మనకి డెవలప్మెంట్ కంప్లీట్గా గ్రోత్ అనేది గవర్నమెంట్ చేతిలో అనేది తప్పు. నిజంగా ఆ రోజున కనుక చంద్రబాబు గారు ఇచ్చేసి ఉంటే, ఎందుకంటే ఆ రోజున టెంపర్ ఉంది. ఇప్పుడు నేనే హైదరాబాద్లో ఉద్యోగం మానేసి ఎందుకు విజయవాడ దాకా వచ్చా, కసి ఉండేది ఆ రోజున. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇంత ఘోరంగా అవమానించి విడగొట్టారా మనకి, మన రాష్ట్రంలో ఛానళ్ళు ఎందుకు పెరగకూడదు అనేసి పరిగెత్తుకుని వచ్చినోడు నేను. ఆ రోజున మన వీడియోలు అట్లాంటి వీడియోలు వైరల్ అయినాయి. ఏది రాష్ట్రానికి సంబంధించి పాజిటివ్ వీడియో మీరు గుర్తుకు తెచ్చుకుంటే అవి వైరల్ అయినాయి ఆ రోజుల్లో. అంటే పాజిటివ్. ఆ రోజున మనం గవర్నమెంట్ని ఫీల్ అవుతున్నది ఏంటంటే వేగం డెవలప్ కావాలన్నట్టు. ఆ రోజున ఏంటి, ఆ రైతుకి ఇస్తే ప్రైవేట్ అన్నటువంటిది ఇచ్చేసినప్పుడు రైతు ఏం చేస్తాడు, డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాడు. ఇప్పుడు మీరే ఇందాక అన్నారు 5,000 గజాలు ఉన్న ఒక అతను ఫ్లాటు, నేను జ్యోతి రాసిన దాంట్లో చదివా నేను. 5,000 గజాల ఫ్లాట్ తీసుకున్నాడు ఒక అతను, 5 ఎకరాలు ఇచ్చినందుకు గాను. ఈ 5,000 గజాల ఫ్లాట్ ఇప్పుడు విడదీయడానికి వీల్లేదంటాడు. ఆ రోజున ఉన్న టెంపర్మెంట్లో ఈ 5,000 గజాలు ఉంటే ఒక 6 డజన్ అపార్ట్మెంట్లు, 2 లేదా షాపింగ్ మాల్స్ 4 వస్తాయి, 4 షాపింగ్ మాల్స్ వస్తాయి. లేదా పెద్ద దాన్ని ఏమంటారు, థియేటర్ కమ్ షాపింగ్ మాల్ కట్టేయచ్చుగా. థియేటర్ కమ్ షాపింగ్ మాల్ లైక్ పీవీపీ విజయవాడ. పీవీపీ అంతే కదా, ఎకరనే కదా, అది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ ఆ స్థాయిలో కడతారు కనీసం. ఒక ఎకరంలో అంటే 5,000 గజాలంటే ఎకరం మీద 20 గజాలు అంతే కదా, 4,800 కదా ఎకరం అంటే. ఎకరం మీద 200 గజాలు